Hare Krishna Mataji and Prabhuji Sanatana. Please accept my obeisances. Nalo Shishila. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 6వ అధ్యాయము 16, 17 మరియు 18 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. గమనించినట్టయితే ఈ అధ్యాయం అంతా కూడాను అధ్యాయం యొక్క శీర్షిక విశ్వరూప సృష్టి. భౌతిక జగత్తు విశ్వమంతా కూడా ఎలా ప్రకటితమైంది అనే విషయాన్ని అధ్యాయంలో విశదీకరిస్తున్నట్టుగా మనకు బోధపడుతుంది. దానిలో భాగంగా భౌతిక ప్రకృతిలోని విభిన్నమైనటువంటి అంశాలు, జీవాత్మ యొక్క దేహములోని విభిన్నటువంటి అవయవాలు ఎలా వ్యక్తీకృతం అవుతున్నాయి, ఆ ఒక్కొక్క అవయానికి అధినేత ఎవరు అనేటువంటిది విశ్లేషణాత్మకంగా తెలియజెప్పండి. ఇది భాగవతము అనేటువంటిది ఒకటి పురాణమో లేకపోతే మూఢ విశ్వాసంతో వ్యక్తీకరించినటువంటి సాహిత్యము కాదు. ఇది సత్యము, శాస్త్రము, వైజ్ఞానికమైనది అని చెప్పడానికి పరిపూర్ణ నిదర్శనం. భౌతిక జగత్తు ప్రకటితం అవడానికి పూర్వము మహత్తత్వం ఎలా ఉండింది, మహత్తత్వం ఎలా ప్రకటితమైంది, మహత్తత్వంలోకి నుంచి భౌతిక ప్రకృతి యొక్క స్థితి ఎలా ఆవిర్భవిస్తుంది, భౌతిక ప్రకృతిలోకి జీవాత్మల్ని ఎలా ప్రవేశపెట్టబడతాయి అనేటువంటిది తెలుసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము. భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క దృష్టితో, కేవలం దృష్టి ద్వారా జీవులని కూడాను మహత్తత్వంలోకి చూసినప్పుడు జీవులని ప్రవేశపెట్టబడి భౌతిక ప్రకృతి అనేటువంటిది ప్రకటితమైంది. భౌతిక జగత్తులో కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తులో కానివ్వండి, ఏదైనా సరే నిర్వహించబడాలి అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవశ్యకత ఎంతో ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మిక జగత్తులో అన్ని కూడా ఆధ్యాత్మికమైనవి, కానీ భౌతిక జగత్తులోని భౌతికమైనటువంటివి వస్తువులు తమ కార్యాన్ని నిర్వర్తించాలి అంటే దానిలో ఆత్మ యొక్క ఉనికి, స్పర్శ ఆవశ్యకత గురించి మనం చర్చించుకుందాం. ఈ భౌతిక జగత్ అంతా కూడా ఎవరిలో ప్రకటితమవుతుంది, ఎలా ప్రకటితమవుతుంది అన్నప్పుడు జన్మాదియస్య యతః, అన్నింటికీ మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణుడి నుంచే అన్ని కూడా ఉత్పన్నమయ్యాయి. ఆ విధంగా ఆలోచిస్తే ఏ వస్తువు కూడా, ఏ స్థితి కూడా కృష్ణునికి భిన్నమైనటువంటిది కాదు. అన్ని కూడా కృష్ణుడి నుంచే ఉద్భవించాయి. అక్కడే ఆగిపోయి మనము అన్ని కూడా కృష్ణుడి నుంచి ఉద్భవించాయి కాబట్టి అన్ని కృష్ణుడే అనడము అపరిపక్వమైనటువంటి పరిజ్ఞానం. అన్ని కృష్ణుడి నుంచే ఉద్భవించినప్పటికీ వాటి స్థితిగతులను బట్టి అవి విభిన్నాంశాలు, విస్తారాంశాలు, గుణావతారాలు అని రకరకాలుగా విభజించబడ్డాయి. జీవాత్మలు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ కూడాను విభిన్న అంశములు. అంటే జీవాత్మలు అంటే బద్ధ స్థితిలో ఉన్న జీవులు కానివ్వండి, లేకపోతే దేవతలు మనుష్య రూపంలో, ఇతర జీవుల రూపంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ కూడాను 84 లక్షల యోనుల్లోని భాగాలే. అందులో 4 లక్షల యోనులు మానవులకు సంబంధించిన చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడాను అందులోనే దేవతలు కూడా కొలవబడ్డారు. అందుకనే స్పష్టంగా భగవద్గీతలో మనం నేర్చుకుంటాము, దేవతారాధన అనేటువంటి, ఇతర దేవత ఆరాధన అనేటువంటిది ముఖ్యంగా ఇతర దేవతలని భగవంతుడైన శ్రీకృష్ణుతో సమానంగా ఆరాధించడం అనేటువంటిది అత్యంత దోషభూయిష్టమైనటువంటి కార్యం. అపరాధంగా అది పరిగణించబడింది. ఎందుకని? ఎవరు కూడా శ్రీకృష్ణుతో సమానం కాదు. కానీ మనము ఎవరో ఒకరిని, సామాన్యమైన జీవాత్మని, కాకపోతే కొంత విశిష్టతని కలిగి భగవత్సేవలో నిత్యమైనటువంటి జీవాత్మ, దేవతగా ఉన్నటువంటి జీవాత్మని మనము భగవంతునితో సమానంగా పోలుస్తున్నాము, ఆరాధిస్తున్నాం అనుకోండి.
అది భగవంతుని ఎదుట మనం చేసే ఘోర అపరాధము. అలాంటి వాళ్ళని ఏమని చెప్తారు శాస్త్రంలో? రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు అని చెప్తారు. పాషాండు, రకరకాల పేర్లు ఇవ్వబడ్డాయి శాస్త్రంలో. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కో రకమైన పేరు ఇవ్వబడ్డాయి. కానీ అవన్నీ కూడాను అపరాధ భావాన్ని సూచిస్తాయి, అపరాధాన్ని సూచిస్తాయి. ఎందుకని మనం ఆ అపరాధం చేయడానికి కారణభూతమవుతాము? అజ్ఞానం మూలంగా. అజ్ఞానం ఏమిటి? నేనెవరు, భగవంతుడు ఎవరు అనేటువంటి పరిజ్ఞానాన్ని తెలుసుకో. జీవాత్మలు ఎవరు, భగవంతుడు ఎవరు, అధినేత ఎవరు అని తెలుసుకోకపోవడమే మన అజ్ఞానం. ప్రాథమికమైన అజ్ఞానం ఏమిటి? నన్ను నేను ఈ శరీరంతో గుర్తించడం. జ్ఞానము అంటే మనం అనేక పర్యాలు నేర్చుకుంటాం. సత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగినప్పుడు వ్యక్తి చేసేటువంటి అన్వేషణ, దాన్ని ఏమంటారు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకృతితోని వ్యక్తి చేసే అన్వేషణ. అయితే అది ప్రామాణికమైన ఆచార్యుని మార్గదర్శనంలో చేస్తున్నప్పుడు అప్పుడు నిజంగానే సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వ్యక్తికి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా వారి హృదయంలో స్థిరపడి మార్గదర్శనం చేస్తారు. తద్వారా వాళ్ళు అహం బ్రహ్మాస్మి, నేను భౌతికం కాదు, నేను ఆధ్యాత్మికుడు అనే విషయాన్ని అవగాహన చేసుకో. అలా చేసుకున్నప్పుడు వ్యక్తి భౌతిక జగత్తంతా ఎలా సృష్టించబడింది అని ఆలోచించినప్పుడు ఆ వ్యక్తికి కావలసిన పరిజ్ఞానాన్ని శ్రీకృష్ణుని పరమాత్మ రూపంలో మార్గదర్శన చేస్తాడు. దృఢ సంకల్పంతోనే ఆ వ్యక్తి ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించినప్పుడు ప్రామాణికమైన ఆచార్యుని నిర్దేశానుసారంగా ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించినప్పుడు ఏం చెప్తారు? భగవంతుని యొక్క నిర్దేశాన్ని, కృష్ణుని యొక్క నిర్దేశాన్ని వాళ్ళకి వివరించి చెప్తారు. అలా నిర్దేశం చెప్పినప్పుడు వ్యక్తి భక్తియుక్త సేవలో నియుక్తులవుతారు. భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే, ఇంకే ప్రయత్నము లేకుండానే సత్యానికి సంబంధించిన అవగాహన, సత్యానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఎలాగా? శ్రీకృష్ణుని యొక్క కృప వల్ల. హృదయచార్జున స్ఫూర్ధయతే, హృదయంలోనే ప్రకటితమైనటువంటి పరమాత్మ జీవుని యొక్క ఆకాంక్షని అనుసరించి వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఎప్పుడైతే భగవత్ సేవలో నియుక్తమై ఉంటామో జీవునికి కావాల్సినటువంటి పరిపూర్ణమైన పరిజ్ఞానం, ముఖ్యంగా శ్రీకృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తారు. నిజానికి సత్యాన్ని అన్వేషించడం అంటే ఏమిటి? వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకులు వేద దేవచాహం. శ్రీకృష్ణ చెప్తున్నాడు, వేదాలని అధ్యయనం చేయడం ఎందుకు చేస్తారు వ్యక్తులు? సత్యాన్ని అన్వేషించే ప్రక్రియలో భాగంగా వేదాన్ని అధ్యయనం చేస్తారు. కానీ వేదాధ్యయనం ద్వారా, కేవలం వేదాధ్యయనం ద్వారా వ్యక్తులు పరిపూర్ణమైన సత్యాన్ని గ్రహించలేరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే నిజమైనట్టయితే ఎవరైనా వేదాల్ని చదివి పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ సులభంగా ప్రకటితం, ఎదురుగానే ఉంటాడు, అతి సులభంగా స్వీకరించే విధంగా ఉంటారు. కానీ అర్హత లేకుండా కృష్ణునికి సంబంధించిన అవగాహన మనం పెంచుకోవాలి. దైనందిన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. భౌతికమైన లెక్కల ప్రకారంగా అత్యంత మేధావులుగా, పండితులుగా, శాస్త్రవేత్తలుగా, తాత్వికులుగా, నాయకులుగా రకరకాల స్థితిలో భౌతిక జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు భక్తియుక్త సేవని స్వీకరించకపోయినట్టయితే, లేకపోతే ప్రామాణికమైన ఆచార్యుని కృపని పొందకపోయినట్టయితే, ముఖ్యంగా భక్తియుక్త సేవని స్వీకరించకపోతే వాళ్ళు ఏమవుతారు? ఎన్నిసార్లు వివరించి చెప్పినా కూడాను భగవంతునికి సంబంధించిన, శ్రీకృష్ణునికి సంబంధించిన వివరణని, శాస్త్రబద్ధంగా తెలియజెప్పినటువంటి భౌతిక ప్రకృతి యొక్క స్థితిని అవగతం చేసుకోలేము. అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు దీన్ని సులభంగా ఎందుకు అర్థం చేసుకోగలరు? కృష్ణ చైతన్యము ప్రామాణికమైన జీవన విధానము కలిగాని.
మనుష్య రూపాన్ని పొందిన జీవాత్మలన్నీ కూడాను పాటించవలసినటువంటి ధర్మము, చేయవలసినటువంటి యజ్ఞము కృష్ణ చైతన్య జీవన విధానం. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించినప్పుడు వ్యక్తులు తానెవరో భగవంతుడు ఎవరో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నటువంటి పరిజ్ఞానాన్ని వైజ్ఞానిక పరంగా సాంకేతికమైనటువంటి విశ్లేషణతో మనకు అందించబడుతుంది శ్రీమద్ భాగవతంలో. ఆ శ్లోకాన్ని మనం ఎప్పుడు అధ్యయనం చేస్తాం. అన్నింటికీ కారణభూతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే భౌతిక ప్రకృతి ప్రకటితమైనప్పుడు అది ఎక్కడ వసిస్తుంది అని చెప్తున్నాడు? తనలోనే వసిస్తుంది. ఎలాగా? విరాట్ రూపంగా ప్రకటితమైనటువంటి శ్రీకృష్ణుడు ఆ విరాట్ రూపంలోనే అన్ని ప్రకటితం. విశ్వరూపము అని చెప్పుకుంటాం కదా మనము. భగవద్గీత 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ విశ్వరూపంలోని అన్ని కూడాను నిక్షిప్తమైనాయి. అలాగా విశ్వరూపం యొక్క చర్మం, విరాట్ రూపం యొక్క చర్మం ప్రకటించినప్పుడు వాయువు ఎలా ప్రకటితమైంది? దాంట్లో దానికి అధినేత, దానికి నిర్దేశితమైనటువంటి అధిపతి దేవత అనిలుడు ఎలా దాంట్లో ప్రవేశించాడు? తద్వారా జీవులందరికీ కూడా స్పర్శేంద్రియ జ్ఞానం ఎలా ప్రకటితమైంది? ఎవరైనా కూడా దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే రీసెర్చ్ చేస్తారు కదా, విశ్లేషణ ఏంటది, సత్యాన్వేషణకై సత్యాన్ని తెలుసుకోవాలని పరిశోధన చేస్తారు కదా. చేయవలసిన నిజమైన పరిశోధన ఏమిటి? ఇదే. ఇది చెప్పారు కదా ఇక్కడ. ఎలాగా అనిలుడు పాక్షిక స్పర్శచే విరాట్ రూపంలో ప్రవేశించి ఆ విధంగా జీవులందరూ స్పర్శేంద్రియ జ్ఞానాన్ని పొందగలుగుతారు. దీని మీద పరిశోధన చేయాలి. మానవ జీవితం కొందరికి ఏమిటంటే పరిశోధన చేయకుండా జయించలేని స్థితి ఉంటుంది. మనం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. పరిశోధన చేయాలి అనేటువంటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు చేయవలసిన పరిశోధన ఏంటంటే, చూడండి, కొంతవరకు నిక్షిప్తంగా చెప్పబడినటువంటి సందేశం ఇది. అనిలుడు పాక్షిక స్పర్శచే దాని యందు ప్రవేశించును. దేని యందు? విద్రూపం యొక్క చర్మం నందు, విరాట్ రూపం యొక్క చర్మం నందు. దాంట్లో ప్రవేశించిన తర్వాత జీవులందరికీ కూడా స్పర్శేంద్రియ జ్ఞానం పొందగలుగుతున్నారు అని చెప్పారు. అది ఎలా పొందగలుగుతున్నారు? ఇంకా ఆసక్తి ఉన్నట్టయితే వ్యక్తులు దాన్ని పరిశోధించాలి. దానివల్ల ఏం జరుగుతుంది? నిజానికి భక్తియుక్త సేవలు నిత్యమైన వాళ్ళం. భాగవతంలో చెప్పిన వాటిని పరిశోధన చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు భాగవతంలో చెప్పిన విభిన్నమైన అంశాలకు సంబంధించిన వివరణని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడాన్ని స్వీకరించాలి. ఇదే ప్రభుపాద గారు చెప్తారు. అంతేకాని భౌతిక యాంత్రిక విధానం ద్వారా సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఎదురుగా కనబడుతున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పక్కకు తోయడము అంటే అజ్ఞానంతో కూడుకున్నది. చూడండి, ఎవరైనా ఉన్నారు మీ ఇంట్లో, మీరే ఉన్నారు, గులాబ్ జామున్ ఉందనుకోండి, ఎదురుగా నోట్లో వేసుకొని తీయగా ఉందని చెప్పేశారు. దాన్ని మీ ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు లేకపోతే మీ సంతానం ఎవరు దాన్ని స్వీకరిస్తే హాయిగా ఉంటుంది. లేదు, ఇది తీయగా ఉందో లేదో నేను చూస్తాను, చూడవచ్చు. లేకపోతే కాకరకాయ తిన్నారనుకోండి, చేదుగా ఉందని చెప్తే దాన్ని అర్థం చేసుకుంటే అయిపోతుంది. లేదు, నేను పరిశోధిస్తా కానీ నోట్లో వేసుకొని చూడను, దాన్ని విభజించి దాంట్లో ఎన్ని అణువులు ఉన్నాయి, ఒక్కొక్క అణువు ఎలా ఇంకొక దానితో సంయోగం చెందుతుంది, ఆ సంయోగ విధానాలన్నీ, అవన్నీ చేస్తూ జీవితం అంతా శ్రమించినా కూడాను ఆ చేదు అనేటువంటిది ఎలా ఉంది, ఎందుకుంది అనేటువంటిది బోధ. ఆధునిక విజ్ఞాన శాస్త్రము సత్యాన్ని అన్వేషించడానికి చేస్తున్న ప్రయత్నం కూడా అలాంటిదే. తీపి పదార్థం గులాబ్ జామున్ ఉందనుకోండి, దాన్ని నోట్లో వేసుకుంటే తీయగా ఉందని తెలిసిపోతుంది. కానీ అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా తెలుసుకోవడానికి
దాన్ని ప్రయోగశాలలో పెట్టేసి దాన్ని విభజించి అణువులుగా పరమాణువులుగా వాటి స్ట్రక్చర్ అంతా కనుక్కొని ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానం చెందుతుంది, అలా అనుసంధానం చెందినటువంటి కణాలన్నీ కూడాను ఎలాంటి స్థితిని పొందుతాయి. ఇంత పరిశోధన అవసరమా? అది ఎలా ఉందో రుచి చూడాలి, జస్ట్ నోట్లో వేసుకుంటే తీయగా ఉందని తెలుసుకుంటాం. అలాగే సత్యాన్ని నిజంగా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తులు వేదశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే సత్యం తెలుసు. మరి దాన్ని తెలుసుకొని స్వీకరించడానికి ఏమిటి? మనలో పేరుకుపోయినటువంటి ఒక భావదారిద్రపు స్థితి నుంచి మనం బయటపడాలి. ఏంటంటే మనము చాలా ఉన్నతమైన విజ్ఞానం కలిగిన వ్యక్తులము, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పరిజ్ఞానవంతులము అనేటువంటి అపోహతోని మనము నిజంగా ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రాథమిక విషయాల్లోని నిజాన్ని స్వీకరించలేని స్థితిలో చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా వివరించబడుతుంది. మనము ఒక విషయం తెలుసుకుంటాం కదా, మన ఇంద్రియాల గురించి మాట్లాడినప్పుడు ఇంద్రియాలందరికీ కూడా అధిపతి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇంద్రియాలను నియంత్రించాలి అంటే ఏం చేయాలి? ఋషికేశ ఋషికేన సేవనం భక్తి. ఋషికేశ ఇంద్రియాలంటికి అధిపతి భగవంతుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని సేవలు నిత్యం చేసినట్టయితే ఇంద్రియాలు నియంత్రించబడతాయి. ఎందుకు? ఇదిగోండి, దీంట్లో కొంత అవగాహన పెరుగుతుంది. ఇంద్రియాలన్నీ శ్రీకృష్ణుడికి ఎందుకు? అవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రకటితమవుతున్నాయి? విరాట్ రూపం నుంచి ప్రకటితమవుతున్నాయని చెప్తున్నారు. అవన్నీ ఎక్కడ స్థిరపడి ఉన్నాయి? నిజానికి విరాట్ రూపంలో స్థిరపడి ఉన్నాం. మనం అనొచ్చు, నువ్వు ఎక్కడున్నావు అంటే మీరున్న ప్రదేశం చెప్పవచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, ఒకరు భారతదేశంలో ఉన్నాను, ఒకరు భారతదేశంలో వివిధ పట్టణాల్లో ఉన్నాను, అమెరికాలో వివిధ పట్టణాల్లో ఉన్నాను చెప్పొచ్చు. కానీ మనమంతా కూడా ఎక్కడున్నా నిజానికి విరాట్ రూపంలో స్థిరులమై ఉన్నాం. ఇది సత్యం. విరాట్ రూపంలో భాగంగా ఉన్నాం కాబట్టి మన ఇంద్రియాలుగా కనబడుతున్నాయి కూడాను ఎవరి ఆధీనంలో ఉన్నాయి? నిజానికి కృష్ణుని ఆధీనంలో ఉన్నాయి. స్పష్టంగా మన ఇంద్రియాలు ఎలా ప్రకటితమవుతున్నాయి ఇక్కడ చెప్తున్నారు. విరాట్ రూపం యొక్క కర్ణములు ప్రకటితమైనప్పుడు దిక్పాలకులందరూ శ్రవణాంశముతో వాని ఎందు ప్రవేశించడి. దాని ద్వారా జీవులు శ్రవణము చేయగలిగి శబ్దలాభము పడగలిగి. ఎవరి కర్ణాలు ప్రకటితమవడం ద్వారా మన కర్ణాలు వ్యక్తీకృతమయ్యాయి? విరాట్ రూపం యొక్క కర్ణములు అవే విభిన్నమైన భాగాలుగా జీవులందరి యొక్క కర్ణాలుగా ప్రకటితమయ్యాయి. విరాట్ రూపం యొక్క కర్ణాలు ప్రకటితమైనప్పుడు దిక్పాలకులందరూ దాంట్లో శ్రవణాంశము వినగలిగే శక్తిని కలిగినటువంటి స్థితితో దాంట్లో ప్రవేశించారు. నిజానికి ఆ అంశాలన్నీ కూడా ఎవరు? మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ నుంచి ప్రకటితమైన విభిన్న అంశాలు. ఈ విధమైనటువంటి పరిజ్ఞానం ముఖ్యం. ఇది అందరూ కూడా ఏంటంటే అన్ని శ్రీకృష్ణుడి, అంతా భగవంతుడే అన్నప్పుడు నిరాకారవాదులు ఈ విశ్లేషణాత్మకమైన వివరణని స్వీకరించకుండా అన్ని భగవంతుడే కాబట్టి నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, నువ్వు నారాయణుడే, నేను నారాయణుడే అని ప్రకటితం చేస్తూ ఉంటారు. కానీ వేదశాస్త్రాన్ని మనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తున్న మనకు బోధపడుతుంది ఎలాగా అన్ని కూడా భగవంతుడి నుంచి ఉత్పన్నమయ్యాయి, కానీ వాటి విభిన్న స్థితిని కలిగి ఉంటాయని తెలుస్తుంది. అది ప్రబోధించడానికి చూడండి కృష్ణుడు ఎంత కరుణార్థ హృదయుడు. అజ్ఞానంతో కూరుకుపోయి కృష్ణునితో విభిన్నంగా కృష్ణుని స్థానాన్ని పొందాలి అనేటువంటి ఈశాభావంతో ప్రకటితమైనటువంటి మనందరికీ కూడాను పరిజ్ఞానాన్ని అందించడానికి సృష్టించబడిన భౌతిక సృష్టి అంతా కూడాను ఎలా సృష్టించాడు? ప్రతి అంశంలో కూడాను మన జీవన విధానంలో మామూలుగా మనం చేసే పనులుగా కనబడుతున్న వాటిలో కూడాను సత్యాన్వేషణకి అనువైనటువంటి పరిస్థితులు కల్పించాయి. మామూలుగా బద్ధ స్థితిలో ఉన్న జీవులు ఏమనుకుంటారు? ఆహార నిద్ర భయమైదూన కార్యక్రమాలు చేయడము. ముఖ్యంగా మనుష్య జీవనంలో ఉన్న వాళ్ళు మైథున కార్యక్రమానికి ఎన్నుకునే మార్గం ఏంటి? వివాహం అనేటువంటి ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. దానిలో 2 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పుకున్నాం కదా, గృహమేది, గృహస్థ. వేదశాస్త్రానికి అనుగుణంగా వివాహ బంధంలో ఉన్నటువంటి వ్యక్తులు గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారన్నారు. దానికి విరుద్ధంగా వివాహ బంధంలో గృహమేది. ఈ ప్రక్రియల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి సంతానాన్ని కూడా ఎలా ఉత్పన్నమవుతుంది చూడండి.
మనమంతా భగవంతుని అంశమే కానీ స్వతంత్రత కలిగిన విభిన్నులము అని తెలుసుకోవాలి అంటే ఈ వాక్యం మనకి ఎలా అర్థమవుతుంది? భౌతిక జగత్తులో ఎలాంటి దానికి సంబంధించిన అవగాహన లేకపోతే ఆ అవగాహన మనకి తెలియజేయడం కోసమని తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించేటువంటి సంతానము తల్లిదండ్రులకు చెందిన అంశలే అయినప్పటికీ వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది అనేటువంటిది సృష్టించబడింది. చూడండి, దాన్ని కేవలం ఎందుకు సృష్టించాడు భగవంతుడు ఈ ప్రక్రియని, కుటుంబ వ్యవస్థని, దాంట్లో సంతానోత్పత్తిని ఎందుకు కావించాడు? కేవలము మనం కూడా భగవంతుని అంశలే అయినప్పటికీ మన సంతానం ఎలాగైతే ప్రత్యేకమైన వ్యక్తి, మన నుంచే ఉద్భవించినటువంటి వ్యక్తి, మన అంశే అయినప్పటికీ వారికి వ్యక్తిత్వం ఉంది. అదేవిధంగా మనం కూడా కృష్ణుని అంశలే అయినప్పటికీ మనకి వ్యక్తిత్వం ఉంది అని తెలియజేయడం కోసం దాన్ని సృష్టించాడు. మనం భౌతిక జగత్తులో జరిగేటువంటి ప్రతి ప్రక్రియని పరిగణలోకి తీసుకొని గమనించినట్టయితే అదంతా కూడా మన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే నిర్దేశం చేయబడింది. అందుకని మనకి 6వ అధ్యాయంలో అనుకుంటాను కదా, భగవద్గీత 6వ అధ్యాయంలో యోగ విధానాన్ని తెలియజేస్తూ, ఎన్నో అధ్యాయం, 16వ అధ్యాయం, 6వ అధ్యాయం, ఒక అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు ఏమని, ప్రతి చోట కూడాను మనం చూసే ప్రతి వస్తువులో కూడా భగవంతుని ఎలా చూడవచ్చు. చూడండి, మనకి సంతానోత్పత్తి జరిగింది కదా, మన సంతానం అంటే ఎవరు? నిజానికి మన అంశే, కానీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మరో మనిషి. అలాగే మనం కూడా భగవంతుని యొక్క అంశలమే, కానీ మనం భగవంతులం కాదు. మన ప్రత్యేకత మనకుంది. మన నుంచి ఉద్భవించినటువంటి శిశువు మనమే కాదు కదా, ఖచ్చితంగా మన నుంచి ఉద్భవించారు, మనం కారణభూతమయ్యాం. కానీ ఆ వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉంది. చూడండి, మనకి భగవంతునికి మధ్య మనం భగవంతుని అంశలే అయినప్పటికీ మనము భగవంతునితో విభిన్నమైన వాళ్ళము అని తెలియజెప్పడానికి భగవంతుడు భౌతిక జగత్తులో సృష్టించినటువంటి స్థితి. సూర్యుని ఎందుకు సృష్టించాడు? మనం చెప్పవచ్చు, మన కోరికలు తీర్చుకోవడానికి, అనువుగా ఉండడానికి, మనం జీవించడానికి అదంతా బాహ్యమైంది. అంతర్గతంగా ఇంకో కారణం ఏమిటి? ఆ బాహ్యమైన కోరికను తీరుస్తూనే అంతర్గతంగా ఎలా సృష్టించాడు? భగవంతునికి సంబంధించినటువంటి వివరణ, భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటారు, దానికి సంబంధించిన వివరణ, ప్రకటితము అప్రకటితము, ఎప్పుడు నశించిపోడు అనే దానికి అర్థం ఏమిటి? నశించిపోయినట్టుగా కనబడినప్పటికీ ఎప్పుడు నశించిపోడు, జీవాత్మ కూడా శాశ్వత, ఇవన్నీ అవగతం చేసుకోవడానికి అనువుగా ఈ భౌతిక జగత్తులో సూర్యచంద్రుల్ని సృష్టించాం. సూర్యుడు ఎప్పుడు కూడా ఆకాశం, మనం అనేక పర్యాలు చెప్పుకుంది, సూర్యాస్తమయం అయింది అంటే నిజానికి సూర్యుడు మరణించాడు, చనిపోయాడు అని కాదు, కనబడకుండా పోయాడు, మన కంటికి కనబడకుండా పోయాడు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. చూడండి, మనకు చాలాసార్లు ఈ ఉదాహరణలు మనం వింటుంటాం, కానీ నిజానికి ఈ ఉదాహరణలు అని చెప్పుకుంటున్నాం కదా, మన దైనందిన జీవితంలో మనం గమనించేటువంటి స్థితిగతుల ద్వారా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటాం. కానీ నిజానికి సత్యాన్ని అవగతం చేసుకోవడానికే సృష్టి అంతా కూడా ఏర్పరచబడింది. భౌతిక జగత్తు సృష్టింపబడడానికి కేవలం కారణం ఏమిటి? ఒక కారణమైతే జీవాత్మల యొక్క కోరికల్ని పరిపూర్ణం చేయడానికి. కానీ ఎలా సృష్టించబడింది? జీవాత్మలు తమ కోరికల్ని పరిపూర్ణం చేసుకునే ప్రక్రియలో భాగంగా సత్యాన్ని అవగాహన చేసుకునే విధంగా భౌతిక సృష్టి ఏర్పరచబడింది. ఇప్పుడు మనకి స్పష్టంగా బోధపడాలి, భౌతిక జగత్తులో క్లేశాలను ఎందుకు ఏర్పరచబడింది. ఎందుకంటే ఇది మన శాశ్వతమైన స్థితి కాదు. క్లేశం మూలంగా ఏం జరుగుతుంది? వేదన మూలంగా మనం ఏం చేస్తాము? నేను ఎందుకు ఇంత వేదన అనుభవిస్తున్నానని ఆలోచించే స్థితికి వ్యక్తి చేరుకుంటాడు. అది వెంటనే ఆలోచిస్తాడా, లేకపోతే కొన్ని సంవత్సరాలు భరించి ఆలోచిస్తాడా, లేకపోతే అనేకమైన జీవితాల్ని పొందిన తర్వాత ఆలోచిస్తాడా? ఆ వ్యక్తి గ్రహణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క భౌతిక జీవనంలో ఇంద్రియ తృప్తి మీద ఎంతటి అభిలాషను కలిగి ఉన్నాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే చూడండి, కృష్ణుడు ఎంత కరుణమైనంటే, చూడండి, మనం కోరుకున్న కోరికని తీర్చడం కోసమని వ్యక్తులు కొందరికి ఎలాంటి స్థితిని కలిగజేస్తారో, వాళ్ళు ఆవేదన చెందుతున్నా కూడాను ఆనందంగా ఉన్నటువంటి భ్రాంతిలో జీవనాన్ని కొనసాగించే పరిస్థితిని కల్పించారు. చూడండి, మనం అనేకుల్ని చూస్తుంటాం, మనము స్వీకరించమంటే నిజానికి మేము చాలా ఆనందంగా ఉన్నామండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, భార్య గుణవతి, పిల్లలు ఆజ్ఞని శిరసావహించేటువంటి చక్కని సంతానం,
నాకు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ధనానికి కూడా కొదవలేదు, ప్రశాంతమైన జీవనం గడుపుతున్నాం, మీరు నాకు ఏ చైతన్యం గురించి చెప్పొద్దు, మేము ఆనందంగా ఉన్నాము అంటారు. చూడండి, అలా ఉండాలనుకున్న వ్యక్తులకి అలాంటి పరిస్థితిని కల్పించి కృష్ణుడు ఆ భావన కల్పిస్తున్నాడు. కానీ కృష్ణుని యొక్క ఆకాంక్ష ఏమిటి? అందరూ కూడా భగవద్భక్తిలో భగవత్ సేవలో నిమిత్తమైండాలి. అందుకని భౌతిక జగత్తు మొత్తంలో కూడాను దుఃఖాలయం అశాశ్వతం, అశాశ్వతంగా దీన్ని సృష్టించి దీనిలో దుఃఖాన్ని ప్రవేశపెట్టి ఆ దుఃఖం ద్వారా నిజానికి ఏం చేస్తున్నాడు? మన మీద కరుణ చూపిస్తున్నాడు. దుఃఖం పొందినప్పుడు వ్యక్తి ఏం చెందుతాడు? సత్యాన్వేషణకి పురిగొల్పబడతాడు. చాలా సందర్భాలు ఈ వేదన పొందుతూ ఉన్నాడు అనుకోండి, ఇందాక చెప్పుకున్నాం కదా, మరి 1, 2, 3, 4, 5 వేదనలు పొంది అసలు ఎందుకు ఈ వేదనలు కలుగుతున్నాయి ఆలోచించేవాడు కొందరైతే, వేదనని గమనించకుండా దాన్ని ఆనందంగా భ్రమితం చెంది అలా అనేక రకమైన జీవనాన్ని పొందడం, అనేక శరీరాన్ని పొందేటువంటి జీవాత్మ ఒకటైతే అతి శీఘ్రంగా ఏమిటి ఇలా ఉంది, ఆనందము అని చెప్పబడే దాంట్లో క్లేశం ఎందుకు కనిపిస్తోంది అని అన్వేషించే స్థితిలో కొందరు వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి దాన్ని వెంటనే స్వీకరించడం మొదలు. కానీ ఆ అన్వేషణ చేయాలంటే కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది? బహునాం జన్మనామంతి జ్ఞానవామ ప్రపంచతి వాసుదేవ సర్వమితి సమాత్మ సుదృఢ. కృష్ణుడు దాన్ని కూడా ఏం చెప్తాడు? ఇంత స్పష్టంగా వేద శాస్త్రాల్లో మన ఉనికికి సంబంధించిన పరిజ్ఞానం అందించినప్పుడు ఇది మూఢ విశ్వాసమో లేకపోతే అశాస్త్రీయమో లేకపోతే సైన్స్ కాదని ఎవరైనా అనగలరా? అలా అనే వ్యక్తిలో నిజాయితీ ఉందా, లేకపోతే జ్ఞానం ఉందా? నిజంగానే ఓపెన్ మైండెడ్నెస్ అంటే ప్రత్యేకమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా మనం ఆలోచించామనుకోండి, వేదశాస్త్రాలకు సంబంధించిన అధ్యయనం చేసిన తర్వాత ఇది మూఢ విశ్వాసము, లేకపోతే నమ్మదగినది కాదు, పురాతనమైనది కాబట్టి పనికిరానిది అని ఎవరైనా చెప్పగలరా? ఇంత స్పష్టంగా శరీర అవయవాలు ఎలా ప్రకటితమయ్యో కూడా చెప్తున్నారు, కర్ణం ఎలా ప్రకటితమైందో చెప్పారు. మనకి చాలా ముఖ్యమైనటువంటి శ్రవణము, ఆధ్యాత్మిక పురోగతి సాధించాలన్నా కూడా శ్రవణం యొక్క ప్రాశస్త్యం గురించి మనం తెలుసుకుంటాం. అలాగే ఔషధి పాలకులు వారి విభిన్న అంశాలు ఎలా ప్రకటితమయ్యాయి, స్పర్శ జ్ఞానాన్ని మనం ఎలా పొందాము, స్పర్శ జ్ఞానంలో రెండు విభిన్నమైన అనుభూతులు ఎలా ఏర్పరచబడ్డాయి, శరీరంలో ఏర్పడేటువంటి ఆ ప్రక్రియ ఒకటి స్పర్శ మరొకటి దురదగా ఎలా ప్రకటితమవుతుంది, ఈ రెండింటి ద్వారా కూడాను మనం పొందే అనుభూతి సుఖకరంగా ఎలా ఉంటుంది. ఇంత స్పష్టంగా ఇది విజ్ఞాన శాస్త్రం కదా అండి, వైజ్ఞానికతో చెప్పబడింది కదండి. చూడండి, ఇక్కడ స్పర్శానుభూతికి రెండు ప్రధాన అంశాలు కలవు, అవి స్పర్శ మరియు దురద అన్నవి అని చెప్పిన తర్వాత అవి రెండు చర్మము చేతను రోముల చేతను నియంత్రించబడి ఎంత స్పష్టంగా అది ఎందుకు కలుగుతుంది, స్పర్శ దేని వల్ల కలుగుతుంది, దురద దేని వల్ల కలుగుతుంది, దాన్ని విశ్లేషణ పూర్వకం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గొప్ప వైష్ణవుడు ఏం చేశాడు? ఆయన దీన్ని చదివి దీనిలోని విభిన్నత్వాన్ని, దీనిలోని విషయ పరిజ్ఞానాన్ని సంగ్రహించడం పరిశోధించాడు. ఆయన ఉద్దేశం ప్రకారంగా స్పర్శ యొక్క అధిష్టాన దేవత దేహమునందు చరించే వాయువు అని ఆయన నిర్ధారించారు. ఇది రీసెర్చ్, నిజమైన పరిశోధన. రోమాలకి అధిష్టాన దేవత ఔషధుడిని, చర్మం యొక్క అనుభవార్థం స్పర్శ కాగా రోమముల యొక్క అనుభవార్థం దురద. దురదకి స్పర్శకి ఉన్న తేడా ఎవరైనా చెప్పగలరా అండి? ఎలా వర్ణిస్తారు చూడండి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది సైంటిఫిక్ కదా. దురద అనే దానికి దేని ద్వారా అనుభవార్థం చెందుతున్నాం, రోమాల ద్వారా అనుభవార్థం చెంది దురద అని, చర్మం ద్వారా అనుభవార్థం చెంది స్పర్శ అని. ఇది సైన్స్ కదా అండి, శాస్త్రం కదా అండి. ఎందుకు ఇంత వివరణాత్మకంగా చెప్పబడింది? మనం ఇది సైన్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? ఎందుకంటే గత 350 సంవత్సరాలు మనమందరం కూడాను ఈ చక్రబంధంలో ఇరుక్కొని రకరకాల భౌతికత్వాలతో కూడుకుపోయినటువంటి స్థితిని కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే
మనందరి వయసు 350 సంవత్సరాలకు తక్కువే, అందులో సందేహం లేదు కదా. గత 350 సంవత్సరాలుగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం పేరుతోని వ్యక్తుల యొక్క మేధస్సుల్లో పరిపూర్ణంగా నింపి ఉంచినటువంటి అజ్ఞాన భాండాగారం ఏమిటి అంటే, వేద శాస్త్రాన్ని ఏమని చెప్తారు? మూఢనమ్మకమనో ఏదో కాలక్షేపానికి చదివే గ్రంథాలను కాదు. మన పరిపూర్ణతకి కారణభూతమైన వేదశాస్త్రం. అనవసరమైనటువంటివి, నిరుపయోగమైనటువంటి, తాత్కాలికమైనటువంటి మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనదిగానే స్వీకరించి దాన్ని మన అధ్యయనం చేస్తుంటాం. చాలా మంది అడుగుతుంటారు, భౌతికమైనటువంటి విజ్ఞానం వైపు పెద్దగా ఆకర్షితులు కావద్దు అని చెప్తారు, మరి అదే కదా నాకు ఉపాధిని కల్పిస్తుంది, బాహ్య రూపంలో అలా కనబడుతుంది, దానికి కారణం ఏంటో తెలిసినా మనకి విశ్వాసం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అందరి పరిరక్షణ బాధ్యత నేనే స్వీకరిస్తున్నాను అని చెప్తున్నాడు. మనకి ఏది లభించాలి, ఏది లభించకూడదు అనేటువంటి నిర్దేశితమైనటువంటిది. కానీ మనము రకరకాల కార్యక్రమం నిర్వహించడమే, ఆ కార్యక్రమం మూలంగానే నాకు లభించింది, లేకపోతే లభించలేదు అనుకుంటాం. దానికి ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు కదా శాస్త్రంలో, ఎవరికైనా గుర్తుందా? ఎవరు చెప్తారా ఉదాహరణ? ఒక ఉదాహరణ మనం అనేక పర్యాలు చెప్పుకుంటాము. బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ రకరకాల కర్మల్లో నియుక్తమై ఉంటాడు, రాత్రి మగళ్ళు కష్టపడతాడు, తాను పొందేటువంటి అనుభూతులన్నీ దాని మూలంగానే పొందుతున్నాను అనుకుంటాడు. దాన్ని వ్యక్తీకరిస్తూ ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఏంటది? గాడిదనా ప్రభుజీ? హరిబో, మూఢ. అజ్ఞానంతో మూఢ అనే పదానికి ఒక అర్థాన్ని విశ్లేషిస్తూ గాడిదని చెప్తారు కదా. గాడిద ఏం చేస్తుందట? అది రాత్రి పగళ్ళు తన యజమానికి ఎంతో బరువు వస్తుంది, మనకు తెలుసు. అది మోసి వచ్చి ఏం చేస్తుంది? ఆ యజమాని ఏం పెడతాడు? దానికి కొంత పచ్చగడ్డిని వేస్తాడు. అది భుజించి అనుకున్నది, ఆహా నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడ్డాను కాబట్టి ఈ పచ్చగడ్డి లభించింది, లేకపోతే నాకు ఎలా? పచ్చగడ్డి ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది కదండి. దానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా బరువులు మోయవలసిన అవసరం లేదుగా గాడిదకి, కానీ అది అజ్ఞానంతో నా పనిచేస్తుంది. బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మలు కూడా జాగ్రత్తగా వినండి. ఇది ఉదాహరణ చాలాసార్లు చెప్పుకుంటాము, కానీ మన హృదయంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో అది మనకు తెలియదు. మనం చాలా కష్టపడి, చూడండి నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇది సాధించాను అనే భ్రాంతిలో మనం ఉంటాం. మనకి ఏది లభించాలో నిర్దేశితమైపోయిందని శాస్త్రం చెబుతోంది. ఎవరైనా అంటే, ఓకే నాకు ఏది చేస్తున్నాం ఏందో నాకు తెలుసు కాబట్టి నేనే పని చేయడం ఇలా కూర్చుంటాను, అది కూడా శాస్త్రం నిర్దేశించలేదు. మన కర్తవ్యాన్ని, మన కార్యాన్ని నిర్వహించమని చెబుతుంది. మరి మన కర్తవ్యం ఏంటి? మన ఇష్టమైన పని చేయడం కాదు. జీవేర స్వరూపే కృష్ణ నిత్య. కృష్ణ చైతన్యంలో జీవితాన్ని కొనసాగించడమే మనం చేయవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూస్తూ ఉంటే మనకి ఈ శ్లోకాల్లో చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మామూలు విషయాలు, కొంత విషయ పరిజ్ఞానం ఇస్తున్నాడు. ఈ ఇంద్రం ఎలా ప్రకటితమైంది, ఆ ఇంద్రం ఎలా ప్రకటితమైంది. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది విశ్లేషణాత్మక వివరణ, సైన్స్. ఎవరైనా చెప్పగలరండి? స్పర్శకి దురదకి మధ్య తేడా ఏమిటంటే, కొన్ని శాస్త్రమైన చెప్పగలదు, ఏదో విశ్లేషించే ప్రయత్నం. ఒకసారేమో స్పర్శ అనిపిస్తుంది, ఒకసారేమో దురద. ఏమిటిది? దేనివల్ల ఏర్పడుతుంది అంటే చెప్పగలరా? ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పగలదా? ఇంత అభివృద్ధి చెందింది, ఇంత స్పష్టంగా చెప్తుంది. ఈ వివరణ మనకు తెలుసు కాబట్టి, దురద పుట్టింది అంటే ఏమిటి? నిజానికి రోమాలలో ఉన్నటువంటి క్లేశకర స్థితి, దాంట్లో ఏదైనా సమతుల్యత లోపించినప్పుడు దురద అనేది పుడుతుంది అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా. దురదకి కారణం ఏంటి? చర్మం మీద ఉన్న రోమాలు అని చెప్పబడింది. మరి విపరీతమైన దురద పుడుతుందంటే రోమాల్లో ఉండేటువంటి క్లేశకర స్థితి అని కొంచెం విశ్లేషణతో మాట్లాడదాం. నిజానికి మనం చేయవలసిన పని ఏమిటి? పరిశోధన చేయాలంటే వీటి మీద పరిశోధన చేయాలి. వేదశాస్త్రాల్లో చెప్పుకున్నటువంటి విషయాల మీద పరిశోధన చేశామనుకోండి, మనం ఇంతకుముందు అనేక పర్యాలు చెప్పుకున్నాను, నేను మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. వేదశాస్త్రాల్లో చెప్పబడిన ప్రతి వాక్యాన్ని కూడాను మనము ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంగీకరించేటువంటి పరిభాషలో చెప్పినట్లయితే, ఆధునిక విజ్ఞాన శాస్త్రము తన శాస్త్రాన్ని ఎలా ఏ భాషలో గణిత శాస్త్రంలో చెబుతుంది. మన సిద్ధాంతాలన్నీ కూడా ఎలా నిరూపించబడతాయి? గణిత శాస్త్రం యొక్క సిద్ధాంతాలతో వివరించబడతాయి. వేదశాస్త్రాల యొక్క వ్యాఖ్యానాన్ని మనము గణిత శాస్త్రములోకి తర్జుమా చేయగలిగితే, ఓ ఇది సైన్స్ అని అంగీకరిస్తారు, అంతే.
ఇది సత్యము. ఇంత సులభమా? అదేమిటండి అలా అంటారు? మీరు జాగ్రత్తగా గమనించండి విశ్లేషణ. ఏ వైజ్ఞానిక సిద్ధాంతాన్ని మనం స్వీకరించినట్టయితే ముందు ఒకరికి ఊహగా ఊహిస్తాను అంతే. ఇది ఇలా జరుగుతుందేమో, ఆ ఊహకి కారణం ఏమిటి చెప్పగలగాలి. నేను ఊహిస్తున్నాను అందుకని కాకుండా, ఆ ఊహ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు నిర్దేశించిన సూత్రాలు ఇలా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా నిర్వచించబడ్డాయి, అంగీకరించాం కాబట్టి, దాని తర్వాత విధానం ఇదే ఉండవచ్చును. అవును అని నిరూపించడానికి మరికొన్ని సిద్ధాంతాల్ని మరికొన్ని సూత్రాన్ని వ్యక్తీకరిస్తారు. అది నిర్దేశితమైన గణిత శాస్త్ర సూత్రాలతో అనుసంధానం చేయబడింది అనుకోండి, అంగీకరించబడింది అనుకోండి, దాని వెంటనే మనం ఏంటో ఎస్ ఎస్ దిస్ ఇస్ సైన్స్, దిస్ ఇస్ సైన్స్. నా ఊహని నేను గణిత శాస్త్ర ఏంటవి సింబల్స్, సంఖ్యల ద్వారా, నిజానికి భాష అంటే ఏంటి, మనం రాస్తాం కదా భాష. చూడండి, ఇది పరిశోధన అంటే చేసామనుకోండి, అదేమవుతుంది, అది సైన్స్. సైన్స్ అంగీకరించేటువంటి విజ్ఞాన శాస్త్రం. ఇది అవగతం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే వేదశాస్త్రాల్లో చెప్పింది మనం పూర్తిగా విశ్వసించినప్పుడు అతి సులభంగా మనము శ్రీకృష్ణుని శరణాగతి పొందగలుగుతాం. మన లక్ష్యం ఏంటి? మానవ జీవిత లక్ష్యం ఏంటి? జీవాత్మ యొక్క లక్ష్యం ఏమిటి? జీవేర స్వరూపేణ కృష్ణ, భగవంతుని శరణాగతి పొందండి, కృష్ణుని శరణాగతి. మరి పూర్ణ విశ్వాసం అది ఎప్పుడు పొందగలుగుతాము? ఈ విశ్లేషణాత్మక అధ్యయనం చేసినప్పుడు. కానీ భగవద్గీత భాగవతాలని వేదశాస్త్రాలని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? మరి ఊరికే తర్జన వర్జనలతో చేస్తే అది అవగతం కాదు. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నిజంగా ఆ పరిశోధన కూడాను భక్తియుక్త సేవ ద్వారా మొదలవ్వాలి. అది కూడా విశదీకరించి చెప్పబడింది. భక్తియుక్త సేవ అంటే ఏమిటి? మన్మనాభావమద్భక్తు మధ్య జీమాం నమస్కురు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. కేవలం కృష్ణుని గురించి ఆలోచిస్తే, శ్రవణం చేస్తే, శ్రీకృష్ణ నామాన్ని జపిస్తే మన భక్తి దశలో యుక్తమైన వాళ్ళం. తద్వారా మనకి పరిజ్ఞానం లభిస్తుంది. ఎవరైనా నిజంగా సత్యాన్ని అన్వేషించి దాన్ని తెలుసుకోవాలి అనుకున్నా కూడా చేయవలసిన పని ఏంటి? బయాస్ లేకపోతే, అంటే పక్షపాత ధోరణి లేకుండా నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చేయవలసిన పని, నిజానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఎలాగైతే మనము ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరిస్తాం కదా, మన పిల్లల్ని వాళ్ళ 25 సంవత్సరాల జీవితాన్ని, 20 నుంచి 20 సంవత్సరాల దాంట్లో పడేస్తాం. కానీ రోజు 1 గంట మాత్రమే భాగవతాన్ని వినంటే, అమ్మో మాకు టైం లేదంటాం. నిజమైన సత్యాన్ని ప్రబోధిస్తుంది. ఎంతటి పక్షపాత ధోరణి చూడండి. మన నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామా? మనకి పిల్లలకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామా? అదే నిజమైనట్టయితే, రెండు విభిన్నమైన అంశాలు, ఒకే సత్యానికి సంబంధించినటువంటి విభిన్న మార్గాలు ఉన్నప్పుడు దాంట్లో కనీసమైనటువంటి అన్వేషణ కూడా చేస్తున్నామా మనము? అవునా, ఇది కూడా ఒక మార్గమా అన్వేషిస్తున్నామా? ఆలోచించడం కోసమని ఎలాంటి వివరణ మనకి లభిస్తుంది తెలియజేయడం కోసమని విశ్లేషణాత్మకంగా ప్రామాణికమైన ఆచార్యులు వీటిని మనకి అందించారు. మనము అవగాహన చేసుకోవాలంటే చేయవలసింది ఏంటి? కృష్ణుని. దానికోసం మనము మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోకలేదు. ఎందుకంటే మనకి ఎన్నో అపోహలు ఉంటాయి కదా, అది నిజమో కాదో, దాంట్లో నా సమయం వృధా ఎందుకు. నిజానికి నిజము అనుకొని మనం చేస్తున్న పనులని, నిజానికి మనం చేస్తున్న సమయాన్ని వృధా చేయడం నిజానికి. కానీ మనం ఏమనుకుంటాం, అది చాలా ఆ, అభివృద్ధి పథంలో ఉత్కృష్టమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తూ మన సమయాన్ని వృధా చేస్తున్నాం అనే భావనలో ఉంటారు. కానీ కాదు, నిజంగా మనం మన సమయాన్ని వినియోగిస్తున్నది ఏదైనా ఉంది అంటే ఈ సమయాన్ని మాత్రమే. భక్తి దశలో ఈ విషయం అందరికీ బోధపడదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధ. అలా బోధపడ్డ వ్యక్తులు ఏం చేస్తారు? పరిపూర్ణంగా కృష్ణుని స్వీకరిస్తారు. ఇంకా సంశయాత్మకంగా ఉన్న వాళ్ళు అటు ఇటుగా ఉంటారు. ఇంకా సంశయాత్మకంగా ఉన్న వాళ్ళకి కూడా తక్షణం స్వీకరించి అభివృద్ధి పథంలో ముందుకెళ్లేందుకు అనుగుణంగా కృష్ణునితో మనకు అందించబడి, స్థానే స్థిత, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి ఈ 4 నియమాలు జీవితంలోకి అన్వయించుకొని మెల్లమెల్లగా అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తారు అని చెప్పబడి. ఆ 4 నియమాలు ఏంటి? ప్రతిరోజు కనీసంగా హరికృష్ణ మహామంత్రాన్ని 16 మార్లు హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించిన భక్తుల సాంగత్యంలో
భగవంతుని యొక్క దివ్యలీని శ్రవణం చేయడం, కీర్తన చేయడం. శ్రవణం కీర్తనం కేవలము నిజానికి అది ఎంత ప్రాశస్తమైంది అంటే, పరిజ్ఞానాన్ని సంతరించుకోవట్లేదు అనే భావంతో నాకేమీ అర్థం కావట్లేదు అని అయినా సరే మీరు వింటున్నారనుకోండి, ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనకి అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే ఈ పరిజ్ఞానం అంతా మన హృదయంలో ఇప్పటికే ఉంది. కేవలం దీన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఏం చేస్తున్నాము, మన హృదయంలోనే ఉన్న పరిజ్ఞానాన్ని జాగృతం చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా భాగవత ధర్మాన్ని స్వీకరించాలి, భాగవతాన్ని అధ్యయనించాలి. సర్వకామి మోక్షకామి అకామి, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా స్వీకరించాలని మనకి వేదశాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రామాణికమైనటువంటి ఆచార్యులందరూ దీన్ని ప్రబోధించారు, కృష్ణుడు స్వయంగా దీన్ని ప్రబోధించారు. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం. బాహ్య రూపంగా చూసినట్టయితే కేవలం కొన్ని అవయవాలు ఎలా ప్రకటితమవుతాయి శరీరంలో అని చెప్పినట్టుగా కనబడుతున్న ఈ శ్లోకాల్లో నిర్దిష్టంగా మనము ఆలోచించినట్టయితే నిగూఢమైన సత్యము అవగతం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి శ్లోకాలు. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉంటే చర్చిద్దాం. సార్కి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాల గురించి ఒకసారి పునరావృతం చేసుకుంటాం కదా. 7:30 హిందీలో భగవద్గీతని చర్చిస్తాము. 10:30కి జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 10:30 నుంచి 11 వరకు, 11 నుంచి 11:30 వరకు మనము శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి అధ్యయనం చేస్తాము, పఠనం చేస్తాము, చర్చిస్తాం కూడా. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు భగవద్గీత తెలుగులో మనం చర్చిస్తాం. ఇవి ఈనాటి కార్యక్రమాలు. దయచేసి అందరు కూడాను ఈ కార్యక్రమాల్లో భాగస్థులై రోజంతా కూడా ఆధ్యాత్మికంగా గడపాల్సిందే, కృష్ణయత్నంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ఎవరికేమి క్వశ్చన్స్ కామెంట్స్ లేవు కాబట్టి ప్రేమతో ఎవరు చెప్తారమ్మా? నేను చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తనకి జై. ఆచార్య హర్దాస్ ఠాగూర్ కి నామవైత బృందకి శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీ శ్రీ రాధాకృష్ణకి రమన్ ప్రభుజీకి हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण। शिवराम प्रभु की जय। समवेत भक्त वृंद की जय। जगद्गुरु శ్రీల ప్రభుపాద की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సెన్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే